హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు గోధుమ పిండితోటి పాల తాలికలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. దానికోసం కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఇలా కొంచెం పిండి తీసుకుంటూ ఇలా పాల తాలికలు తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. నేను పాల తాలికల కోసం లీటర్ పాలు తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా స్టవ్ ముట్టించి పాలు పొయ్యి మీద పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఈ పాలు కాగేలోగా ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పాల తాలికలు, కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాము. పాలు కాగినాయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాల తాలికలు, దీంట్లో పాలల్లో వేసుకొని ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి నేను 2 స్పూన్ల షుగర్ వేసుకున్నాను. కొంచెం పెద్ద స్పూన్ తోటి మీరు చూసుకొని వేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అంతేనండి, రెడీ అయింది. చాలా సింపుల్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే